నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం గురువు గారు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, 2025 వచ్చేస్తుంది. 2024 ఎలాగో గడిచిపోయింది. అయితే 2025లో జనవరి 1 నుంచి మనకి మార్చి నెల వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? తప్పకుండా. ముందుగా మనం ప్రేక్షకులకి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మనకి ఉగాది వరకు కూడా మనకి క్రోధినామ సంవత్సరమే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత విశ్వావసు సంవత్సరం అవుతుంది. అయితే ఈ మేషరాశి వారికి యథాస్థానంగానే గ్రహాలు ఉంటాయి, మేజర్ గ్రహాలు, పెద్ద గ్రహాలు. మార్చి 29వ తారీఖు 2025 వరకు శని కుంభరాశిలోనే ఉన్నాడు. అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. రాహువు మీనరాశి మే 30 వరకు. అలాగే కేతువు కూడా మనకి ఈ కన్యా రాశిలో ఉన్నాడు. ఇక మిగతా చిన్న చిన్న గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ 2025వ సంవత్సరంలో మొత్తం ఆ గ్రహాల యొక్క సంపుటి అంతా కూడా చూసిన తర్వాత మేష రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ధన విషయంలో చక్కగా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఖర్చుల విషయంలో కూడా మరి పోటీ పడి ఖర్చు పెడతారు. అయితే ఖర్చు కంటే కూడా ఆదాయం ఎక్కువగా ఈ రాశివారు జమ వేస్తారనమాట. ఇది మొట్టమొదటిది. 2, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తే ప్రభుత్వం దగ్గర ఏ విధమైన బకాయిలు వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళకి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. వీళ్ళు కోరుకున్న చోటకి వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడము, ఇతర బ్రాంచీల్లోకి ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట్ల కావడము, ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులకు జరుగుతాయి. ఇక కళాకారులు ఉంటారు కదా, సినీ, సంగీత, సాహిత్య కళాకారులకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ యొక్క శుక్రుడు మనకి కుంభ, మీన రాశుల సంచారం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మన దగ్గరికి వచ్చేసరికి సింహ, కన్యా రాశుల సంచారం. ఈ విధంగా ఉండడం వల్ల ఈ సినీ సంగీత కళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, వంట వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావడం, ధనలాభం రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు చేయకూడదు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయకూడదు. అలాగే మనకి శత్రువుల యొక్క పీడ పోతుంది వీళ్ళకి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవాలా. ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మనకి షష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతాయి. అలాగే శత్రు పీడ వీళ్ళకపోతుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి శత్రువులు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులంతా కూడా మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా వీళ్ళకి పూర్తయిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా, అంటే ఇప్పుడు ఓల్డ్ పెన్షనర్స్కి కూడా ఆ పెన్షన్లు అన్నీ రావడం జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఈ పోస్టుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం కాసుకొని కూర్చున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు మేషరాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తల్లిదండ్రులు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా బిడ్డలతో దగ్గరగా వచ్చి మరి వీళ్ళ సంతోషాన్ని పంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరినటువంటి వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అయిపోయి, హాస్టైల్ అయిపోయి, కేసెస్ కూడా వీళ్ళకి అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇది అది అని లేదు, బ్రహ్మాండంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ 2025వ సంవత్సరం జనవరి 1 నుంచి మళ్ళీ మార్చి మనకి ఈ ఉగాది జరిగేదాకా, మార్చి 31వ తారీఖు దాకా ఉంటుందన్నమాట. అలాగే ఇక చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి రాహు పరిస్థితి బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోవచ్చు. అలాగే చక్కగా దుర్గాదేవి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ బెజవాడ కనకదుర్గమ్మ పాదాలకు కానీ, శ్రీచక్రానికి కానీ మనము ఓం దుర్గాయై నమః అని చెప్పేసి, దుర్గతి నాశిని దుర్గే జై జయ, సద్గతి దాయిని సదయే జై జయ, ఇలాంటి మంత్రాలతో మనం దుర్గమ్మ తల్లిని మనం కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహుకి మనం రావి చెట్టు తీసుకోవాలా.
ఆ రావి చెట్టు చూడు నీళ్లు పోయాలి, ఉత్తుత్తి ప్రదక్షిణలు చేయడం కాదు. ప్రదక్షిణలు చేసుకుంటూ 21 ప్రదక్షిణల్ని మొత్తము ప్రతి ఈ యొక్క శనివారం నాడు కూడా ఎక్కువ సార్లు చేసుకోవడం, మిగతా రోజుల్లో నార్మల్గా చేసుకున్నట్లయితే ఏమైనా దోషాలు కనుక ఈ 3 నెలల్లో ఉన్నట్లయితే అవి కూడా అణిగిపోయి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఈ 3 నెలలు రావడానికి 2025 సంవత్సరంలో ఉన్నాయమ్మా. గురువు గారు, మరి ఈ మేషరాశి వారికి ఆరోగ్య పరంగా కావచ్చు, లాభదాయక పరంగా కావచ్చు, ఖర్చులు కూడా ఉంటాయి అన్నారు. దాని పరంగానే మరి లాభం కూడా ఉంటుంది అన్నారు. మరి అదే పరంగా చూసుకుంటే మరి అసలు వాళ్ళకి శాతం అనేది మిగిలేది ఎంత వరకు ఉండొచ్చు అని మనం ఒక అంచనా వేయొచ్చు అంటారు? 75% మిగులు, 25% ఖర్చు. ఓకే. తర్వాత బంధువులందరికీ హోస్ట్ కింద వీళ్ళే ఉండి బంధువులందరికీ ఇళ్లల్లో అన్నదానాలు, పార్టీలు, పబ్బాలు అన్నీ కూడా చేసుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా మానసిక వేదన అనేటటువంటిది ఉంటుంది మేషరాశి వారికి. 12లో ఉన్నటువంటి రాహు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, పడక సౌఖ్యం తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికన్నా ఏ ఊరన్నా వెళ్ళినా మంచి కంఫర్టబుల్ బెడ్ దొరకదు, ఏసీ రూమ్ దొరకదు. ఈ విధంగా అటువంటి ఊర్లో దూర ప్రయాణం వెళ్ళడమో, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోవడమో, ఏదైనా లేకపోతే పడుకుని ఒకవైపు పడుకుంటే నొప్పి రావడమో, ఇలా పడక సౌఖ్యము అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి, అంటే దూర ప్రయాణాలను ఏమైనా కొంచెం దూరం పెట్టమంటారా? తగ్గించుకోవాలి దూర ప్రయాణాలు. కాబట్టి దూర ప్రయాణాలు తగ్గించుకొని జాగ్రత్తగా ఒళ్ళు నొప్పులు, మజిల్స్ పెయిన్స్, మానసికంగా ఎంత ఉన్న మా ఆడబడుచు నేను ఇంత పని చేస్తున్నాను, మా అత్తగారు నన్ను గుర్తించలేదు, మా ఆడబడుచు నన్ను గుర్తించలేదు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, ఆడవాళ్ళకి ఏముంటాయి, పెద్ద సమస్యలు ఉండవు. అలాంటి చిన్న చిన్న సమస్యలతో వీళ్ళు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మగవాళ్ళైతే వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ వ్యవహారాలు, అవతల వాళ్ళు చీటింగ్ చేశారని అనుకోవడాలు, ఇలాంటి వాటి వల్ల మెంటల్ టెన్షన్. ఈ రాశి వారికి మరి ఏమైనా పెళ్లి ఫలితాలు ఏమైనా లాభదాయకంగా ఉన్నాయంటారండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క మనకి గురుడు ధనస్థానంలో ఉండడం వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ వివాహాలు అయిపోతాయి. పెళ్లి కాని ప్రసాదాలందరికీ వివాహాలు అయిపోతాయి. అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి బోనస్. వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ధన్యవాదాలు.